హాయ్ అండి. ఆషాఢ మాసం రాబోతుంది. అలానే వారాహి మాత్ర నవరాత్రులు కూడా ప్రారంభం కానున్నాయి. వీటినే గుప్త నవరాత్రులు లేక ఆషాఢ నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నవరాత్రులు ఈ సంవత్సరం జూన్ 26 గురువారం ఆషాఢ శుక్ల పాడ్యమి అంటే అమావాస్య అయిపోయిన తర్వాతి రోజు ప్రారంభం కానున్నాయి. జూలై 4 శుక్రవారం అంటే ఆషాఢ శుక్ల నవమితో ముగుస్తాయి. వారాహి అమ్మని పూజించే సమయం వచ్చేసి సూర్యాస్తమం అయిన తరువాత 6 గంటల నుంచి 9 గంటల లోపు పూజించుకోవాలి. రాత్రి వేళలో మాత్రమే పూజలు అందుకునే దేవత శ్రీ వారాహి మాత. వారాహి దేవి నవరాత్రుల గురించి ఎంతోమందికి తెలిసిన ఇంకా వారాహి అమ్మవారి గురించి తెలియని వారు కూడా ఉన్నారు. అసలు వారాహి అమ్మవారు ఎవరు? ఈ అమ్మను పూజిస్తే ఏమి జరుగుతుంది? రాత్రి వేళలోనే ఎందుకు పూజించాలి? వారాహి మాత ద్వాదశ నామావళి గురించి తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. అలానే లలితాదేవి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు. అలానే దుర్గాదేవి రక్తబీజుడు అనే రాక్షసుణ్ణి వధించిన సమయంలో వారాహిదేవి ఒక గేదెను వాహనంగా చేసుకొని కత్తి కవచం మేకను పట్టుకొని యుద్ధభూమిలో యుద్ధం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి శక్తి స్వరూపాల్లో ఒకటిగా కొలుచుకుంటారు ఈ వారాహి అమ్మవారిని. వరాహస్వామి అర్ధాంగి సాక్షాత్తు సంపదలకు దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి స్వరూపం. నేపాలీలు ఈమెనే వారాహి అని నామధేయంతో కొలుచుకుంటారు. బౌద్ధ మతం వారు వజ్రవారాహిగా మరీచిగా ఈమెను పూజిస్తారు. మార్కండేయ పురాణం ప్రకారం దేవీ మహత్యంలో శంభనిసుమును వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు బయటకు వస్తాయి. శివుని నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మిణి, వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించారు. బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి సప్తమాతృకలు వీరే. వీరిలో వారాహి మాత ఉత్తర దిక్కుకు అధిదేవత. ఒక్కసారి వారాహి అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే వరాహ రూపం ముఖంతో అష్టభుజాలతో శంకు చక్ర హల ముసల పాస అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది. ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహి లేక బృహత్ వారాహి అని కూడా అంటారు. అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము అంటే నాగలి, ముసలము అంటే రోకలి ధరించి కనిపిస్తారు. నాగలి భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు. అలానే రోకలిని ధాన్యాన్ని దంచడానికి వాడతారు. దీనిని బట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడి పంటలను సమృద్ధిగానిచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత. ఈ అమ్మను పూజించడం వలన భూ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా శత్రుబాధలు తొలగిపోతాయి. అలానే ఆపదలు దరిచేరవు. ఎటువంటి బాధను కూడా అమ్మవారు తన భక్తులకు దరికి రానివ్వరు. అలానే మరి ఒక విషయం, ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది. మణిపూర, స్వాదిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. కుండలి శక్తిని జాగృతం చేస్తుంది. ఇచ్ఛాశక్తికి లలిత, జ్ఞానశక్తికి శ్యామల, క్రియాశక్తికి వారాహిదేవి. వారాహిదేవి ద్వాదశ నామావళి గురించి తెలుసుకుందాం. మీకు అష్టోత్తరాలు, అష్టకాలు, స్తోత్రాలు ఏమీ రాకపోయినా ప్రతిరోజు ఈ ద్వాదశ నామాలు చదువుకున్నట్లయితే అమ్మవారి కృప మనపై ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ నేను వీడియో క్లిప్పింగ్లో ద్వాదశ నామాలు అయితే పెడతానండి, చూసి చదువుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి.